హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు సిడిపిఓ ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నెంబర్ 124 గురించి తెలుసుకుందాం. ఇందులో ఇచ్చే బిట్స్ అన్నీ కూడా ఈ ఎగ్జామ్స్కే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా ఫస్ట్ పేపర్లో ఈ బిట్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. త్వరలోనే ఈ నోటిఫికేషన్స్ అనేది రాబోతున్నాయి, ఇటు టీజీలోను ఏపీలోను. కాబట్టి ఇప్పటి నుండే చదవడం ప్రారంభించండి. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత చాలా గందరగోళంగా ఉంటుంది, సిలబస్ అంతా కంప్లీట్ చేయలేకపోతారు. కాబట్టి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సామాజిక సమస్యలు, దాంట్లో వరకట్నం గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ పైన ఈరోజు క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఈ వరకట్న నిర్వచనాల పైన ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అది ఎవరు అన్నది ఇక్కడ మ్యాచింగ్లో చూద్దాం. ఈ మ్యాచింగ్స్ ఇవ్వడానికి కారణం మీకు ఇదివరకే చెప్పిన, మీకు ఎక్కువ బిట్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మ్యాచింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే, వరుడు వివాహ సమయంలో తన భార్య నుండి కానీ లేదా భార్య కుటుంబం నుండి కానీ స్వీకరించే ధనం మరియు కానుకలే వరకట్నం అని అన్నది ఎవరు అని అంటే మ్యాక్స్ రాడిన్ గారు. ఇంకా వివాహ సందర్భంలో మహిళలకు ఇచ్చేటువంటి ఆస్తినే వరకట్నం అని చెప్పింది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా. నెక్స్ట్, వివాహ సమయంలో రెండు పార్టీల మధ్య ఇచ్చిపుచ్చుకునే ఆస్తులు లేదా వాటికి సంబంధించిన ఒప్పందాలే వరకట్నం అని చెప్పింది 1961 వరకట్న నిషేధ చట్టం. ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి ఇది కరెక్ట్ అవుతుంది. అంటే రెండు పార్టీలు, ఇటు వరుడు తరపు వధువు తరపు పార్టీల మధ్య ఇచ్చిపుచ్చుకునే ఆస్తులు లేదా వాటికి సంబంధించిన ఒప్పందాలే వరకట్నం కిందికి వస్తుంది అని 1961 వరకట్న నిషేధ చట్టంలో తెలపడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది వరకట్నం పాటించుటకు గల కారణాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడగడం జరిగింది. మీరు ఎప్పుడు క్వశ్చన్ చదివినా ఇక్కడ సరైనవి అడిగిర్రా సరికానివి అడిగిర్రా కరెక్ట్ చూసుకోవాలని చెప్పా కదా. ఈ క్వశ్చన్కి సంబంధించి మనకు సరైనవని ఏవి అని అడగడం జరిగింది. మరి సమాజంలో వరకట్నం పాటించడానికి కారణాలు ఏంటియో మనం చూద్దాం. ఇందులో చూసుకున్నట్లయితే, మహిళలకు తండ్రి ఆస్తిలో చట్టం ప్రకారం వాటా ఉన్నప్పటికీ దాన్ని పాటించకపోవడం. నిజమే కదా, తండ్రి ఆస్తిలో చట్టం ప్రకారం కూతురికి కూడా ఆస్తి ఉన్నప్పటికీ, ఆ వాటా రావాల్సి ఉన్నప్పటికీ ఎవరైనా పాటిస్తున్నారా? పాటించడం లేదు. దాంతో కొంతలో కొంత అయినా వరకట్నం అనేది ఎక్స్పెక్ట్ చేయాలి అనేది సమాజంలో ఎక్కువైపోయింది. ఇది కూడా వరకట్నాన్ని పాటించడానికి గల కారణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కరెక్టే. నెక్స్ట్, బి ఏమి ఇవ్వడం జరిగింది? వరకట్నం ఇవ్వడం మరియు తీసుకోవడం అనేది సామాజిక హోదాగా మారిపోయింది. ఇది కూడా నిజమే కదా. ఇప్పటి రోజుల్లో చూసుకున్నట్లయితే ఎంత ఎక్కువ వరకట్నం ఇస్తే అంత ఎక్కువ సామాజిక హోదా ఉన్నట్టుగా సమాజంలో అదొక కారణంగా రావడం జరిగింది. దీన్ని బట్టి కూడా వరకట్నం అనేది మన సమాజం నుండి తీసేయలేకపోతున్నాం. ఇది కూడా ఒక కారణమే. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ డి, ఏబీలు సరైనవి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన వాక్యను గుర్తించండి. ఇక్కడ కూడా మనకు సరైనదే అడగడం జరిగింది. మరి ఆప్షన్ ఏ వేసుకున్నట్లయితే, వరకట్న నిషేధ బిల్లు పార్లమెంటులో మే 20, 1960 ఆమోదం పొందింది అని ఇవ్వడం జరిగింది. ఇది కరెక్టే. వరకట్న నిషేధ బిల్లు అనేది పార్లమెంట్లో 1960లో మే 20న అప్పటి న్యాయశాఖ మంత్రి ఏకే సేన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఈ న్యాయశాఖ మంత్రి పేరు కూడా గుర్తుంచుకోండి, ఏకే సేన్. ఆయన ఈ వరకట్న నిషేధ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కరెక్టే. నెక్స్ట్, బిఏ ఏమి ఇవ్వడం జరిగింది? వరకట్న నిషేధ చట్టం జూలై 1, 1961 అమల్లోకి వచ్చింది అని ఇవ్వడం జరిగింది. ఈ వరకట్న నిషేధ చట్టం అనేది జూలై 1న 1961లోనే అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి బి కూడా కరెక్టే. మరి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఏబీలు రెండు సరైనవి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వరకట్నం ఇచ్చినా తీసుకున్నా పడే శిక్ష ఏంటిది అని అడగడం జరిగింది. ఇక్కడ కొంత జైలు శిక్ష, కొంత జరిమానా అనేది ఇవ్వడం జరిగింది.
మరి వరకట్నం తీసుకున్న ఇచ్చిన పడే శిక్ష ఏంటిదంటే 5 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, 15,000 రూపాయల జరిమానా అనేది విధించడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి క్లియర్గా గుర్తుంచుకోండి. 5 years జైలు శిక్ష పడుతుంది, 15,000 జరిమానా పడుతుంది. మరి దీంట్లో ఇంకొక అంశం ఏంటిది అని అంటే వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు అంటే 1961లో ఈ జైలు శిక్ష అనేది 6 నెలలు జైలు శిక్ష ఉంది, జరిమానా అనేది 5,000గా ఉంది. మరి 5 సంవత్సరాలు 15,000గా ఎప్పుడు మార్చడం జరిగింది అని అంటే 1961 వరకట్న నిషేధ చట్టాన్ని 1986లో సవరించడం జరిగింది. ఆ సవరించినప్పుడు ఈ శిక్షను జరిమానాను కూడా సవరించడం జరిగింది. అంతకుముందు 61లో అయితే 6 నెలలు జైలు శిక్ష 5,000 జరిమానా ఉండే. 1986లో ఈ చట్టాన్ని సవరించిన తర్వాత 5 సంవత్సరాల జైలు శిక్ష 15,000 జరిమానా అనేది విధించడం జరుగుతుంది. ఇక్కడ ఈ 2 అంశాలు మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్న నిషేధ చట్టం 1961 ప్రకారం కింది వాటిలో ఏది సరికాదు అని అడగడం జరిగింది. ఇక్కడ సరికాని అంశం గురించి అడగడం జరిగింది. ఇక్కడ ఏది సరికాదో అది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే స్త్రీకి సర్వ హక్కులుండే స్త్రీధనం ఈ చట్టం ప్రకారం వరకట్నంగా పరిగణిస్తారు అని ఇవ్వడం జరిగింది. బి చూసుకున్నట్లయితే స్త్రీకి సర్వ హక్కులుండే స్త్రీధనం ఈ చట్టం ప్రకారం వరకట్నంగా పరిగణించరు అని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ చట్టం ప్రకారం ఈ స్త్రీధనాన్ని వరకట్నం కిందికి పరిగణించరు కాబట్టి ఇది కరెక్ట్, ఇది సరైన అంశం అవుతుంది. మరి ఇక్కడ సరికాని అంశం అడిగింది కదా, ఇది రాంగ్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది, ఏ మాత్రమే సరికాదు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏది రాంగ్ ఉందో అది క్వశ్చన్కు కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సరికాని అంశాన్ని అడగడం జరిగింది. మరి సరైన అంశం ఏంటిది, ఈ స్త్రీధనం అనేది వరకట్నం కిందికి పరిగణించరు. ఇది క్లియర్గా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.